మానవ జీవిత రహస్యాన్ని తెలుసుకుందాం. మానవుడు విశ్వాంతరాళము నుండి భగవత్తత్వము నుండి మానవ జన్మ వరకు మనం ఎట్లా వచ్చినాం అనే విషయాన్ని చూద్దాం. ఓం బ్రహ్మణోరవ్యక్తాం అవ్యక్తాన్ మహత్ మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రానే పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతానే పంచమహాభూతేభ్యోఖిలం జగత్ అని భేదం. మొదలు ఓం అనేటువంటి యొక్క శబ్దం, అదే పరబ్రహ్మం. బ్రహ్మణోర్ అవ్యక్త అన్నాడు. బ్రహ్మం అంటే ఏమిటంటే ఓంకారంను, ఓంకారమే పరబ్రహ్మం. ఓంకారం అంటే నాదం. ఓంకారం ఏమిటి అసలు? అకార ఉకార మకారాలేమో అక్షరాలు అందులో ఉన్నాయి. అది ఎప్పుడు అక్షరంగా మారినాక, అది మారకముందు ధ్వని, ధ్వనికి ముందు స్వరం, స్వరానికి ముందు నాదం. ఓంకారం అనేది నాదం. నాదం అంటే ఇది నాదం. ఈ నాదం నుండి స్వరం ఎట్లొచ్చింది అనే వరకు స్వరం వచ్చేసింది. ఆ స్వరం నుండి ధ్వని ఎట్లొచ్చేసింది కా కా రా అని అన్నాం కదా, అది అక్షరం వచ్చేసి అది ధ్వని. ఆ ధ్వని ఏమైంది? అక్షరం నుండి ఏమైంది? వాక్యమైంది. అక్షరం నుండి పదమైంది. ఆ పదము నుండి అక్షరం నుండి పదమైంది. పదము నుండి వాక్యం వచ్చేసింది. వాక్యము నుండి ఇది వరుసగా పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఓంకారము నుండి అవ్యక్తము అనేటువంటి ఒక స్థూలీకరణం చెందింది పదార్థం. అక్కడ పరబ్రహ్మస్వరూపమే, అక్కడ ఆత్మనే అనుకోండి. ఆ ఆత్మనే అవ్యక్తము అనేటువంటి పదార్థం వల్ల స్థూలీకరణం చెందింది. బ్రహ్మణోర్ అవ్యక్త. అవ్యక్తము అంటే కనులకు కనపడింది కానీ ఉంటుంది, కనులకు కనపడకుండా ఉండబడేటువంటి ఒకానొక శక్తివంతమైనటువంటి పదార్థం అది. అవ్యక్తాన్ మహత్. ఆ అవ్యక్తం నుండే మనస్సు అనేటువంటి యొక్క మహత్, మనస్సు అనేటువంటి యొక్క పదార్థం వచ్చింది. ఆ మనస్సు అద్భుతమైనటువంటి శక్తివంతమైంది. ఆ మనస్సుతోటి ఏదైనా చేయొచ్చు మనం. దాన్ని ఏకాగ్రతలో తీసుకుపోవడం తపస్సు. ఆ తపస్సుతోటి ఇంకా ఏకాగ్రత లోపల పోతే అపారమైన శక్తివంతమైంది. శక్తివంతమైన మనస్సు లోపల పంచభూతాలను ప్రపంచాన్ని ఆడించవచ్చు శక్తివంతమైన మనస్సుతో. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ మనస్సును పరిపరి విధాల పరిగెత్తుకుంటూ దాన్ని బలహీనం చేసి దాని చేతిలోకి మనం వెళుతున్నాం. మన చేతిలో అది ఉండలేదు. అయినా మనస్సు నుండి ఏమొచ్చింది అంటే అహంకారం వచ్చింది. మహతో అహంకార, అహంకారం వచ్చింది. ఈ అహంకారం ఈ మనస్సును ఆడిస్తున్నది. తనకంటే కింది పదార్థము తన పెద్ద పదార్థాన్ని ఎప్పుడు కొద్దిగా ఆడించే ప్రయత్నం చేస్తుంది. అది నాకంటే పెద్దది అని అనుకోదు ఇది. అయితే ఆ అహంకారము ఎటువంటిది అంటే అత్యంత సూక్ష్మ దశ లోపల ఉంటుంది. అపారమైన శక్తివంతమైంది. అంత శక్తివంతమైనది కాకుండా దానంతదే అయినా కూడా ఈ అహంకారం అనేది మనస్సును పట్టుకున్నంతసేపు మనస్సు భ్రమిస్తూనే ఉంటుంది. చిన్నగా అహంకారం గురించి చెప్పుకుందాం మనము. ఒక అత్త కోడలు ఉన్నది. ఒక ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఒక బిచ్చగాడు వచ్చాడు. బిచ్చగాడు వచ్చి ఏం చేసిండు? అమ్మ భిక్షాందేహి అని అన్నాడు. అప్పుడు అత్త ఇంట్లో లేదు, కోడలు ఉన్నది. ఆ కోడలు ఏం చేసింది అంటే అత్త ఏముంటుందో ఏమో అనుకున్నదో మరి ఏమిటో, ఎవరు లేరా వెళ్ళిపో అని అన్నది. అప్పుడు ఆ బిచ్చగాడు రిటర్న్ అయిపోతున్నాడు. వెళుతుంటే అత్తయ్య వచ్చింది. ఏమయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు? పలానా ఇంటి నుండి వస్తున్నా. అక్కడ ఎవరు ఉన్నారు? ఒక అమ్మాయి ఉన్నది. బిచ్చం పెట్టిందండి, పెట్టలేదు అనగానే గరా అని తీసుకొని పోతుంది. తీసుకొని పోయి లోపలికి పోద్ది అత్త. బిచ్చగాడు అక్కడే ఉంటాడు. 1 నిమిషం, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు అయింది. అమ్మాయి ఏమాయి 4 ఇండ్లు అడుక్కున్నట్టు నేను ఇట్లా లేట్ చేస్తే ఇట్లా అమ్మ భిక్షాందేహి అని అంటాడు. పోవాయా అని అంటుంది అత్త. పోవాయా అని అంటే ఏమమ్మా నన్ను ఇక్కడ దగ్గర మనం నిలబెట్టినాం ఇంతసేపు, మళ్ళీ వెళ్ళిపోమంటున్నావు ఎందుకు అని అంటుంది. అది మా కోడలు, మా ఇంటి ముందు వెళ్ళగొట్టడానికి నుంచి కూడా బిచ్చగాన్ని వెళ్ళగొట్టడానికి కూడా నాకే అధికారం ఉండాలి, కానీ దానికి ఎక్కడిది అధికారం? అది వెళ్ళగొడితే నేను ఊరుకుంటానా? మళ్ళీ నేను రమ్మని నేను వెళ్ళగొట్టినా. అహంకారము అనే సామాన్యమైనటువంటి మానవులకు ఎలాంటి స్థితిలో అహంకారం పీడిస్తుంది అనేటువంటిది మనకు తెలుస్తున్నది. ఒక క్రిమికీటకాదుల నుండి కూడా మనిషి వరకు అద్భుతమైన
బ్రహ్మజ్ఞానం పొందినటువంటి యొక్క పాపాయనకమైన శక్తి సంపన్నుడైనటువంటి యొక్క విశ్వామిత్రుడు అన్నటువంటి గొప్పని కూడా తన అహంకారంతో తాను బ్రహ్మర్షి కాలేకపోయిండు. చాలా రోజులు అహంకార రాహిత్యం అయినాకనే బ్రహ్మర్షి అయ్యిండు. ఓ క్రిమికీటకాలలో చూడండి, ఒక చీమ ఉన్నది, దాన్ని ఏళ్ళతో ఇట్లా కొట్టండి, అది వెనకకి పోయి ఏం చేస్తే జబ్బటరా నన్ను కొట్టినోడను మళ్ళీ రిటర్న్ వస్తుంటుంది. రిటర్న్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రమాదం ఉన్నది, నేను ఇక్కడ ఉండొద్దు అని వెళ్ళిపోద్దా? పోదు. అంటే క్రిమికీటకము నుండి ఒక ఆధ్యాత్మిక సమున్నతి చెందినటువంటి మానవశ్రేష్ఠుడి వరకు కూడా ఈ అహంకారం పీడిస్తూనే ఉంటుంది. అది మనస్సు నుండే ఉత్పత్తి అవుతుంది. ఈ అహంకారం మనస్సునే మళ్ళీ పీడిస్తుంది, డామినేట్ చేస్తుంటుంది. అహంకారాన్ పంచతన్మాత్రాన్ని, అహంకారం నుండి ఏమొచ్చినాయి? పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూపరస గంధాలు వచ్చినాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని, పంచమహాభూతాలన్నీ కూడా ఆ పంచతన్మాత్రల నుండి వచ్చినాయి. పంచతన్మాత్రలు ఏమిటి? శబ్దము, శబ్దం నుండి ఏమొచ్చింది? ఆకాశం. పంచభూతం, ఏ పంచభూతం వచ్చింది? ఆకాశం వచ్చింది. శబ్ద స్పర్శము, స్పర్శం అంటే స్పర్శ నుండి ఏ పంచభూతం వచ్చింది? వాయువు వచ్చింది. శబ్ద స్పర్శ. రూపము, రూపం అంటే అగ్ని. ఆ శబ్దం ఎట్లుందో దాని రూపం తెలియదు, మరి వాయు రూపం ఎట్లుందో కూడా మనకు తెలియదు. కానీ అగ్ని వచ్చే రూపం తెలిసింది. అగ్ని ఇట్లా బరబర మండుతుంటుంది కాబట్టి ఓహో ఈ రూపంలో ఉంటుంది అని చెప్పి మనము అనుకుంటాం. అగ్ని యొక్క రూపం మాత్రం తెలుసు. అందుకే రూపం అంటే అగ్ని. రూపం. రసం అని అంటే నీరు, నీరు ఉత్పత్తి అయింది రసం అనే తన్మాత్ర నుండి. అది సూక్ష్మీకరింపబడే, ఆ తన్మాత్ర సూక్ష్మీకరింపబడి భూతంగా మారింది. శబ్ద స్పర్శ రూప. గంధం అనంటే పృథివీ, భూమి అన్నమాట. భూమి, నీరు, అగ్ని, ఆకాశం. ఈ ఐదు తత్వాలతోటి ఏర్పడబడ్డదే ఈ జీవుడి యొక్క శరీరం. ఈ ప్రతి జీవి లోపల ఈ పంచభూతాలు ఉంటాయి. చీమ, దోమ, నల్లి, నలిమ అన్నీ వేసుకొని మానవుడి వరకు కూడా ఈ పంచభూతాలు తోటే అదే శరీరం సిద్ధయిద్ది అనమాట. ఒక మానవుడి యొక్క జీవోత్పత్తే కాదు, ప్రతి ఒక్క క్రిమి కీటకం యొక్క, జంతువుల యొక్క, పక్షుల యొక్క క్రిమి కీటకం వాళ్ళ యొక్క ఉత్పత్తి క్రమం ఎట్లుంటుంది అంటే విశ్వాంతరాల లోపల దివ్యమైన తేజస్సు ఉంటుంది. అదే పరమాత్మ. ఆత్మ వ్యక్తిగా వచ్చినప్పుడు ఆత్మ అయింది, సమిష్టిగా ఉన్నప్పుడు పరమాత్మ అయింది. అయితే విశ్వాంతరాళం నుండి ఆ ఆత్మ దివ్యమైన తేజస్సు, ఆ తేజస్సు ఏమైంది అంటే జంతువు కానీ, మానవుడు కానీ, పక్షి కానీ, ఏదైనా కానీ పంచభూతాత్మకమైనటువంటి శరీరం లోపలికి ఆ తేజస్సు ప్రవేశిస్తుంది. మొదలు ఆ తేజస్సును శరీరం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆ లోపల ఉండబడేటువంటి యొక్క శరీరం లోపల ఉండబడేటువంటి పాంచభౌతికమైనటువంటి పదార్థాల కలయికతోటి సమిష్టి చెంది అదేమైంది? వీర్యంగా తయారవుతుంది. వీర్యమోనంటే వీడు తినేటువంటి అన్నంతో అది తయారవుతుంది. ఒక 100 అన్నం ముద్దలు తిన్నట్టుంటే ఒక రక్తం చుక్క తయారవుతుంది. ఒక 100 రక్తం చుక్కలు కలిస్తే ఒక వీర్యం చుక్క తయారవుతుంది. అంటే ఒక వీర్యం చుక్క మన నుండి వెళ్ళిపోయింది అంటే 100 రక్తం చుక్కలు పోయినట్టే లెక్క. అయితే అన్నము నుండే మనకు రక్తం తయారవుతుంది. రక్తంతో వీర్యం, వీర్యం నుండి వీర్యంలో జీవశక్తి ఉంటుంది. ఆ జీవుడు దాంట్లో ప్రవేశిస్తాడు. జీవశక్తి లోపల తేజస్సు ప్రవేశించగానే అక్కడ జీవుడు తయారవుతాడు. అన్నం ఎక్కడి నుండి వచ్చింది? మేఘాల నుండి వచ్చింది. మేఘాలుగా మారి మళ్ళీ వర్షిస్తే ఆ వర్షం నుండి మళ్ళీ పంటలు పండుతాయి. అన్నాద్ భవంతి భూతాని భూత పర్జన్యో అన్న సంభవ అని అన్నాడు. అంటే అన్నము నుండి మేఘాలు మొదలు పుట్టినాయి. మేఘాల నుండి వర్షం వచ్చేసరికి భూమి మీద పడి అన్నం పుట్టింది. ఆ అన్నమును మనిషి ఆరగించి, మనిషి అంటే జీవుడు, ఇక్కడ ప్రతి జంతువు మనిషి అన్నిటికీ వస్తుంది. అది ఆరగించే, అది తినేసి ఏం చేసిండ్రు? అందులోపల శక్తి తయారైంది, వీర్యశక్తి. అదేం చేస్తుంది? వీరశక్తి దానికి అపోజిట్గా ఉన్నటువంటి యొక్క ఫిమేల్లోకి ప్రవేశిస్తుంది. అది జంతువు కానీ ఎవరైనా సరే అది ప్రవేశించగానే లోపల ఆ 2 శక్తులు కలుపుకొని అక్కడ పిండోత్పత్తి అవుతుంది. పిండోత్పత్తి కలిగినాక అక్కడి నుండి ఆ తల్లి గర్భము లోపల పిండోత్పత్తి ప్రారంభమైందంటే ఆమె అనేకమైనటువంటి యొక్క బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఆ అమ్మ 9 నెలలు విపరీతమైనటువంటి మనిషి అయినట్టుంటే 9 నెలలు విపరీతమైనటువంటి యొక్క
ఆ పిండము లోపల పెరిగిన కొద్దీ ఆమెకు బరువు బాధ. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఆహారం కంట్రోల్ చేసుకుంటూ, ఫలానా ఆహారం తినకూడదు అనుకుంటూ, ఉప్పు కారం ఎక్కువ తింటే లోపల తన బిడ్డకు బాధ ఇద్దామో అని చెప్పి అది తినకుండా ఉండి ఎంతో 9 నెలలు ఎంత పథ్యం అంటే ఎట్లా అంటే ఆహార పదార్థాలలో ఎంత కటువుగా ఉండానో అంత కటువుగా ఉండి ఆమె ప్రసవించేటప్పుడు పునర్జన్మని ఈ శరీరం పోతుందా, కొత్త శరీరం వచ్చేటప్పుడు నా శరీరం కూడా పోయింది అనేటువంటి యొక్క బాధను ఆమె అనుభవించి శిశువు పుడతాడు. ఆ శిశువు పుట్టినప్పటి నుంచి కూడా ఆ తల్లి విపరీతమైనటువంటి యొక్క ప్రేమను ఆ పుట్టగానే అవశమైపోతుంది. అవశమైపోయి కొద్దిసేపు అన్కాన్షియస్లో ఉండొచ్చు. తల్లి అయిపోయినా నా బిడ్డ ఎక్కడ అని పోతుంది. తల్లి ప్రేమ అని అంటే అది అద్భుతమైనటువంటి యొక్క సన్నివేశము. ఒకటి నేను చెప్తా ఉదాహరణ, తల్లి ప్రేమ ఎటువంటిది అనేది. ఒక తల్లికి ఒక కొడుకున్నాడు. భార్య వాళ్ళు అంతా ఉండంగా ఒక పరస్త్రీకి అలవాటు అయ్యాడు బాగా. ఆ పరస్త్రీ దగ్గర రోజు పోతుంటే ఈ తల్లి వెళ్ళొద్దురా బాబు, నువ్వు అస్సలు వెళ్ళొద్దురా అక్కడికి, అది మంచిది కాదురా, నేను చివరికి చంపేస్తుందిరా, నీ డబ్బంతా తీసుకుంటుందిరా, నేను అది చేస్తుందిరా ఇది చేస్తా అని చెప్తూనే ఉంటుంది తల్లి. ఎంత చెప్పినా వినడు. ఒకరోజు ఏం చేస్తుంది అది తల్లి, వాడిని ఒక రూమ్లో బంధిస్తుంది. ఒక రళ్ళేసి తాళం ఆమెసి బయటకు పోనియది. ఇక లోపల నుండి ఆ డోర్లను విపరీతంగా కొట్టడం చేయడం వరకు వీడేమన్నా అని చెప్పి అది తలుపు తీస్తుంది. తీసేసినాక వచ్చేస్తాడు. వచ్చి మళ్ళీ దాని దగ్గరికి పోతాడు, అదే వేష దగ్గరికి. ఆ దగ్గర పోయే వరకు ఏమైంది, ఇంత లేట్గా వచ్చినావు ఎందుకు అని అడుగుతుంది అది. మా తల్లి ఇట్లా నన్ను బంధించి లేట్గా వేసానంటే, అయితే మీ తల్లి గుండెని తీసుకొస్తే నా దగ్గర లేకుండా లేదంట. అంటే వాడు చక్కగా ఇంటికి వస్తాడు, తల్లిని చంపేస్తాడు, ఆమె గుండెకాయ తీసుకుంటాడు, వెళుతుంటాడు. ఆ తల్లి రక్తం కింద అంతా ఉంటుంది కదా మడుగు, ఆ అందులోనే అడుగులు పెట్టుకునే వరకు కొద్దిగా జారుతాడు. జారగా గుండెలోంచి ఒక శబ్దం వస్తుందట, కన్నా నిదానంగా నడువురా, జారి పడుతావురా కింద అని అంటదట. ఆ గుండె నుండి శబ్దం అంటే అది ఏది తల్లి గుండె కాబట్టి. అంటే తనను చంపి తనను తీసుకొని పోయి జారితే నా బిడ్డకు కింద పడకుండా కూడా కాపాడుకోవాలి అనే అంత దయార్ద్ర హృదయం ఆ తల్లిది. అటువంటి తల్లి నుండి మనము పిండ రూపంలో బయటకు వచ్చి ఏమున్నది మన లోపలంతా తల్లి యొక్క పదార్థమే ఉంటాను. నరాలు ఎముకలు అన్నీ వీటితోటి తయారైంది మన దగ్గర. వీటిని చూసుకొని మనం చాలా ఆనందపడతాం, మోస్తాం. నా అంత గొప్పోడు లేడు అని అనుకుంటాం, నా అంత అందగాడు లేడు అని అనుకుంటాం, నా అంత వీరుడు లేడు అనుకుంటాం, శూరుడు లేడు అనుకుంటాం. ఇవన్నీ మన అజ్ఞానం తప్ప ఇంకేమీ లేదు. ఈ విధంగా మానవోత్పత్తి, మనిషి యొక్క ఉత్పత్తి ఈ విధంగా జరిగింది. ఇంకా పరిణామక్రమం అనేది చూడిపోతే మనకు దశావతారాలే ఆధారం. ఏమిటి? మత్స్య కూర్మవరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ 10 అవతారాలు ఇచ్చిండు భగవంతుడు. మొదలు మత్స్యావతారం, అది పరిణామక్రమంలో చూడండి. తర్వాత కూర్మావతారం, మత్స్యం అంటే నీళ్ళల్లో ఉండేది. ఆ తర్వాత భూమికి వచ్చి పాకుతున్నది కూర్మావతారం. మత్స్య కూర్మం తర్వాత వరాహావతారం, జంతువు అయింది జీవుడు. వరాహావతారం తర్వాత నారసింహం అంటే ఒక మనిషి అవతారం, ఒకటి జంతు అవతారం. ఒక జంతు రూపం, ఒకటి మనిషి రూపం. నరసింహ అవతారం అయిందా. తర్వాత వామన అంటే పొట్టోడుగా పుట్టిండు. అంటే నరసింహ పరిణామక్రమం లోపల మత్స్యం తర్వాత కూర్మం పాకేది, తర్వాత జంతువు కూడా మనిషి 2 కలిపి, తర్వాత పొట్టి వామనుడుగా. ఈ విధంగా ఒకటి పరిణామక్రమం లోపల తర్వాత రాముడు అయ్యిండు, అంటే మనిషి. ఆ మనిషి కూడా ఎన్నో పరిణామం లోపల మార్పులు చెందుతూ అందమైనటువంటి ఆకారానికి వచ్చిండు అన్నమాట. ఇది మానవ జన్మ రహస్యం.